వెల్కమ్ టు పల్లవి టీవీ. మనం ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలో ఉన్నాం. మనతో పాటు సిద్దిపేట జిల్లా బీజేపీ అధ్యక్షుడు మనతో పాటు ఉన్నారు. ఈ రేవంత్ రెడ్డి 1 ఇయర్ పాలన ఎట్లా ఉంది, సిద్దిపేటలో రాజకీయ పరిస్థితి ఎట్లా ఉన్నాయి, ఇట్లాంటి అంశాలను ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. ఎట్లా ఉంది సార్ 1 ఇయర్ రేవంత్ రెడ్డి పాలన? 1 ఇయర్ రేవంత్ రెడ్డి పాలన పూర్తిగా విఫలం చెందింది. 11 సంవత్సరాల్లో రావాల్సిన వ్యతిరేకత కేవలం 11 నెలల్లోనే ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన వ్యతిరేకత రావడం జరిగింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన ఏ విధంగా ఉండేనో అదే బాటలో ఇలా రేవంత్ రెడ్డి పాలన కూడా అదే విధంగా సాగుతూ ఉన్నది. ఇలా ప్రజల విశ్వాసాలు ఏదైతే వాళ్ళ ఎన్నికల్లో అమలు అన్నటువంటి హామీలను ఇచ్చి మోసపూరిత హామీలతో ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా ఆ హామీలను అమలు చేసే విషయంలో మొత్తం అబద్ధాలు చెప్పడం జరుగుతూ ఉంది. ఇలా ఎంత ఘోరం అంటే ఇలా మేమేదో విజయం సాధించడం అన్నట్టు, ఈరోజు ఈ సంవత్సరం పాలనలో ఏదో అద్భుతాలు జరిగినాయి అన్నట్టు వాళ్ళు ఇచ్చిన హామీలు అన్నీ అమలు చేసినామని చెప్తూ నిన్న ఏదైతే ఆయన సభ వరంగల్లో వాళ్ళ యొక్క సంవత్సరం పాలన పూర్తయిన సందర్భంగా వాళ్ళు ఉత్సవాలు చేసారో అంతగానో దుర్మార్గం ఇంకోట్లేదు. ఇలా పచ్చి అబద్ధాలు, ఈరోజు పచ్చి అబద్ధాలతో ఇలా రేవంత్ రెడ్డి అనునిత్యం వాళ్ళు దినదినము కూడా ఇలా ప్రజలను మభ్యపెట్టే రీతిలో ఇలా ఆయన నడుస్తుంది తప్పే కానీ ప్రజలకు వాళ్ళు ఇచ్చిన ఏదైతే హామీల అమలు విషయంలో ఒక్కటి కూడా ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో వాళ్ళు అమలు చేయలేదు. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఇలా పూర్తి వ్యతిరేకతను ఇలా అతి త్వరగా, నేను అనుకుంటా అసలు దేశంలో ఎక్కడ కూడా ఇంత త్వరగా విఫలం చెందిన ప్రభుత్వం ఇంకోటి లేదని చెప్పేసి ఈ సందర్భంగా నేను నా యొక్క అభిప్రాయం చెప్తాను. జిల్లా మంత్రిగా పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, మన ఈ జిల్లాకు చెందిన వ్యక్తిగా. మైనంపల్లి హనుమంతరావు అప్పుడప్పుడు వచ్చిపోతున్నారు, ఆల్రెడీ హరీష్ రావు కూడా ఉన్నారు. ఎట్లా ఉన్నాయి సిద్దిపేటల రాజకీయాలు, ఎట్లా ఉన్నాయి? ఎట్లయితే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వము వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను చిన్న చూపు చూడడము, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర నిధులు ఇవ్వకపోవడము, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న దగ్గర వాళ్ళ నాయకులతోనే అధికారిక కార్యక్రమాలు నిర్వహించడము, ఏదైతే ఈ ధోరణి బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చేసిందో అదే ధోరణి ఇలా అదే వేలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం పోతా ఉన్నది. ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ఇలా ప్రజలు ఇచ్చిన తీర్పును తుంగలో దొక్కుతూ ఇలా ఎటువంటి అధికారం లేని ఇలా పార్టీ నాయకులను కూడా అధికారిక కార్యక్రమాలలో ఇన్వాల్వ్ చేస్తూ ఇలా ప్రజాస్వామ్యాన్ని ఇలా అధికార దుర్వినియోగానికి ఈ ప్రభుత్వం పాల్పడుతున్నది. గతంలో బీఆర్ఎస్ చేసింది, ఇలా కాంగ్రెస్ కూడా అదే బాటలో పోతా ఉన్నది. ఈరోజు నిధుల విషయానికి వస్తే గతంలో బీఆర్ఎస్ ప్రతిపక్ష ఎమ్మెల్యే ఉన్న దగ్గర నిధులు ఇవ్వకుండా నేను చూసినాం. గతంలో కూడా దుబాకలో మా ఎమ్మెల్యే ఆ రోజు రఘునందన్ రావు గారు బై ఎలక్షన్లో గెలిచిన తర్వాత చాలా దుర్మార్గంగా వారిని ఇక్కడున్న ఆ రోజున్న స్థానిక ఇక్కడ మంత్రి గారు ఇక్కడ కూడా అధికారిక కార్యక్రమాల్లో వారు పేరు పెట్టకుండా ఏదైతే వివక్షత చూపిండో ఇలా అదే బాటలో ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తూ ఉంది. మనకు మెదక్ ఎంపీగా ఎప్పుడైతే రఘునందన్ రావు గారు గెలిచారో మీ కార్యకర్తల్లో బలం పెరిగిందా? మీకు ఒక నమ్మకం, విశ్వాసం ఏర్పడిందా? ఎందుకంటే మొన్న కుకునూరుపల్లి దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది. మనకు జైలుకి వెళ్ళి కార్యకర్తల కండగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడిన తీరు చాలా చర్చనీయాంశంగా మారింది. ఏమంటారు దీని మీద? ఏమంటారు? 100% అండి. ఇలా మేము ఎంపీ గెలిచిన తర్వాత రఘునందన్ రావు గారు ఇలా మెదక్ పార్లమెంట్ అనేది ఇలా వాళ్ళ కంచుకోటగా మాకు తిరుగులేదు, మెదక్ అనేది సిద్దిపేట అనేది ఇక్కడ మాకు తిరుగులేదు, ఇది మా కంచుకోట అని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇలా వాళ్ళ కంచుకోటని ఇలా బద్దలు కొట్టినాము. ఇలా పూర్తిగా ప్రజలందరూ కూడా ఇలా భారతీయ జనతా పార్టీ పట్ల విశ్వాసాన్ని ఉంచారు. ఈరోజు భారతీయ జనతా పార్టీ ఇలా మెదక్ జిల్లా ఏదైతే బీఆర్ఎస్ పార్టీ కంచుకోట ఉందో ఇలా బీఆర్ఎస్ కంచుకోట కాదు, ఇది ఇలా కాషాయం కంచుకోట అని చెప్పేసి ఇలా ప్రజలు మొన్న ఎన్నికల్లో తేల్చారు. చాలా అద్భుతమైన ఆదరణతో ఇలా రఘునందన్ రావు గారు ఇలా మెదక్ పార్లమెంటు ఎంపీగా వారు గెలవడం జరిగింది. ఇలా తప్పకుండానండి ఇలా మెదక్ ఇలా ఎంపీగా రఘునందన్ రావు గారి నాయకత్వంలో 100% ఇలా కార్యకర్తల లోపల ఆత్మస్థైర్యం పెరిగింది. రాబోయే రోజులలో వారి నేతృత్వంలో భారతీయ జనతా కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో రాబోయే రోజులలో మెదక్ పార్లమెంట్ మొత్తంలో కూడా ఇలా పార్టీ బలపడతా ఉన్నది. అనేక మంది నాయకులు ఇలా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీ అనేది ముగిసిన అధ్యాయం. ఇలా బీఆర్ఎస్ పార్టీ పైన ప్రజలకు విశ్వాసం పోయింది. పార్లమెంట్ ఎన్నికల్లో వాళ్ళకు ఒక్క సీటు కూడా గెలవని పరిస్థితి ఎప్పుడైతే వచ్చిందో ప్రజల విశ్వాసాన్ని వాళ్ళు కోల్పోయారు. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ అంతకన్నా త్వరగా ఇలా ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది. కాబట్టి ఇలా ప్రజలు చాలామంది కూడా ఇలా భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా ఇలా రఘునందన్ రావు గారు అండగా ఉంటారు. ఏ కార్యకర్తకు ఎక్కడ కష్టం జరిగినా, ఏ ఇబ్బంది జరిగినా కూడా వారు 24 hours ఇలా అందుబాటులో ఉంటున్నారు. ఖచ్చితంగా మాకు విశ్వాసం ఉంది వారి నాయకత్వంలో ఏ సమస్యనైనా దేనైనా ఎదుర్కొని భారతీయ జనతా పార్టీని ఈ ప్రాంతం లోపల మేము
ఒక అజేయ శక్తిగా తీసుకుపోయే ప్రయత్నం తప్పకుండా చేస్తాం. మనకు 2 ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉంది, దాని తర్వాత టీచర్ ఎమ్మెల్సీ ఉంది. ఇంకా జనవరిలో మన లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయని చెప్తున్నారు. ఇట్లా బీజేపీ ఎట్లాంటి కార్యాచరణతో ఉంది? ఇప్పుడు ఈసారి ఎంపీ సీట్ని ఎట్లయితే గెలుచుకున్నామో లోకల్ బాడీ కానీ టీచర్ ఈ ఎమ్మెల్సీ సీట్లపై ఎట్లా మీరు ఏం చేయబోతున్నారు? వాస్తవానికి స్థానిక సంస్థలకు దాదాపు సంవత్సరం దగ్గరకు వస్తున్నది, వాళ్ళ గడువు పూర్తయిపోయి ఇప్పటికీ ఎన్నికలపైన స్పష్టత లేదు ఈ ప్రభుత్వానికి. ఏ రోజు ఎన్నిక పెడతారో వాళ్ళకే తెలియదు. ఇవాళ ఒక మంత్రి ఒకటి చెప్తున్నారు, ముఖ్యమంత్రి ఒకటి చెప్తా ఉన్నారు, వాళ్ళ నాయకులు ఒకటి చెప్తా ఉన్నారు, వాళ్ళ పార్టీ ఒకటి చెప్తా ఉన్నది. కాబట్టి ఇలా స్థానిక సంస్థల ఎలక్షన్ పెట్టడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ భయపడతా ఉన్నది. ఎందుకు భయపడతా ఉన్నదంటే ఇలా ప్రజల లోపల నుంచి వ్యతిరేకత వస్తూ ఉన్నది. వాళ్ళు ఇచ్చిన అమలు విషయంలో ఇలా ప్రజల నుంచి ఇలా వాళ్ళ ఎమ్మెల్యేలను కానీ మంత్రులను కూడా ఇలా ప్రశ్నిస్తూ ఉన్నారు. వాళ్ళ క్షేత్రస్థాయిలో పోతే వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టి ఇలా స్థానిక సంస్థల ఎలక్షన్ పెట్టడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ వెనకడుగు వేస్తూ ఉన్నది, భయపడతా ఉన్నది. ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అది ఎన్నికల సంఘం నిర్వహించాల్సి కాబట్టి షెడ్యూల్ ప్రకారం, అది కాన్స్టిట్యూషన్ ప్రకారం జరగాల్సింది కాబట్టి వీళ్ళ చేతులు లేదు. కాబట్టి వీళ్ళ చేతులు ఉంటే దాన్ని కూడా పొడిగిస్తురేమో, కానీ అది ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకారం అది ఎన్నికలు వస్తుంది. 100% ఇలా మాకు విశ్వాసం ఉంది. టీచర్స్ ఎమ్మెల్సీ కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కానీ 100% ఇలా భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకుంటాము. ఇలా గ్రాడ్యుయేట్స్ కానీ యువత కానీ మన పార్లమెంట్ ఎలక్షన్స్ చూసినాం. ఇలా యువకులకు కూడా అర్థమైపోయింది. ఇలా ఉద్యోగులకి ఇలా 1వ తారీఖు నాడు జీతం ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ ఇవ్వలేదు, ఇలా ఈ పార్టీ ఇచ్చే పరిస్థితి లేదు. ఎంత దుర్వర్గం అంటే వాళ్ళకి డిఏల విషయంలో కావచ్చు, పిఆర్సీ విషయంలో కావచ్చు. రెండోది రిటైర్ అయిన వాళ్ళకు రావాల్సిన బెనిఫిట్స్ ఇచ్చే విషయంలో ఆ రోజు తప్పించుకోనికి 3 సంవత్సరాలు పొడిగించాడు. నిరుద్యోగుల నోట్లో మట్టి కొట్టి ఇలా పదవీ కాలాన్ని దాన్ని 52 సంవత్సరాల నుంచి 61 సంవత్సరాలు 3 సంవత్సరాలు పెంచి ఏదైతే వాళ్ళు రిటైర్ బెనిఫిట్స్ ఇవ్వాల్సి వస్తుందని చెప్పేసి అది ఉద్యోగస్తుల మీద ప్రేమతోని కాదు. ఆ రోజు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నాడు. ఇలా రిటైర్మెంట్ దగ్గరకు వచ్చి రిటైర్ అవుతూ ఉన్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా సుమారు 70-80 వేల కోట్లు ఇలా బెనిఫిట్స్ రిటైర్ అయిన వాళ్ళకి రావాలి. 80 వేల బెనిఫిట్స్ రావాలి. 80 వేల కోట్లు ఈరోజు ఈ ప్రభుత్వం ఇచ్చే పరిస్థితులు లేదు. ఇలా జీతాలే ఇచ్చే పరిస్థితి లేదు. బెనిఫిట్స్ పక్క పెట్టి జీతాలు 1వ తారీఖు నాడు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ఇలా ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు కానీ వాళ్ళకి 2 ప్రభుత్వాలపైన విశ్వాసం లేదు. ఇలా ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఏదైతే భారత్ ఇలా ఒకవైపు దేశం ముందుకు పోతా ఉన్నది, రాష్ట్రమేమో వెనుక పోతా ఉన్నది. మిగులు నిధులతో ఏదైతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మిగులు నిధులతో ఉన్న రాష్ట్రాన్ని ఇలా దాదాపు 10 లక్షల కోట్ల అప్పులోకి ఆయనే అప్పుల పాలు చేసిండు. ఆయనకైనా ఈయన ఒక అడుగు ముందుకేసి ఇంకా నేనేం తక్కువ తిన్నా అన్నట్టు ఆయనకైనా ఇలా డబ్బులు చేసే పరిస్థితిలో ఈయనున్నాడు. కాబట్టి ఈ రాష్ట్రానికి భవిష్యత్తు, ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు బాగుండాలంటే ఇలా భారతీయ జనతా పార్టీ ఒకటే ప్రత్యామ్నాయం. సిద్దిపేట అంటేనే వ్యవసాయం ఎక్కువ. ఇక్కడ మెట్ట పంటలు పండిస్తారు, వరి పండిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు విషయంలో ఎట్లాంటి విధానం అవలంబిస్తుంది? మీరు క్షేత్రస్థాయిలో చూస్తున్నారు కదా, ఏం చూస్తున్నారు మీరు? ఈరోజు ఎంత దుర్మార్గం అంటే ఇప్పటి వరకు కూడా పూర్తి స్థాయిలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభం కాలేదు. ఈ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో హామీలు ఇచ్చిందో క్వింటాల్కు 500 రూపాయలు బోనస్ విషయంలో, రైతు భరోసాను 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. కౌలు రైతులకు కూడా భరోసా ఇస్తామని చెప్పారు. అదేవిధంగా ఈరోజు అనేక హామీలు రైతుల విషయంలో, ఇలా 2 లక్షల రుణమాఫీ విషయంలో విఫలమైపోయారు. ఇలా 500 రూపాయలు బోనస్ ఇస్తాన విషయంలో ఇప్పటికీ చాలామంది రైతులకు వీళ్ళ విశ్వాసం లేక, ఈ ప్రభుత్వం పట్ల విశ్వాసం లేక ఇలా దళారులకు ఇలా వడ్లు అమ్ముకుంటున్నారు. ఇప్పటికే సుమారు దాదాపు ఒక 20%, 25% ఇలా దళారులకు అలా అమ్మేసుకున్నారు. ఇలా పత్రికలో వస్తున్నది. ఇలా లైన్లు కట్టి బండ్లు ఇలా ప్రైవేటు రైస్ మిల్లకు ఇలా డైరెక్ట్ రైస్ మిల్లర్లకు అమ్మేసుకుంటూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం పైన విశ్వాసం లేదు. వీడు ఇస్తాన 500 ఇచ్చే పరిస్థితి లేదు, వీళ్ళు ఇచ్చే భరోసా ఇచ్చే పరిస్థితి లేదని చెప్పేసి ఇలా రైతులు ఈ ప్రభుత్వం పైన విశ్వాసాన్ని కోల్పోయారు. నరేంద్ర మోడీ గారు ఇలా మద్దతు ధర సుమారు 2,300 రూపాయలు మద్దతు ధర పెంచండి. ఇలా నువ్వు 500 బోనస్ ఇస్తాను, ఇలా ఏమంటున్నావు మళ్ళీ సన్న రకాలకే ఇస్తా అని చెప్తా ఉన్నావు. ఆ సన్న రకాల విషయంలో కూడా ఇలా మీనామేషాలు కొనే విషయంలో ఇలా మీనామేషాలు లెక్కేసిన కారణంగా ఇలా డైరెక్ట్ రైతులు దళాలకు అమ్మే పరిస్థితి ఉంది. కాబట్టి ఇలా రైతులను వంచింది ఈ ప్రభుత్వం. అదేవిధంగా ఇలా మహిళల విషయంలో మహిళలకు ఇలా అనేక హామీలు ఇచ్చింది. కేవలం ఉచిత బస్సు అని చెప్పేసి వాళ్ళ బతుకులు ఏదో మారిపోయినట్టు, నువ్వు బస్సు వేస్తున్నంత మాత్రం వాళ్ళ బతుకులు మారిపోయినట్టు ఇలా వాళ్ళకు మహిళలకు చెప్పిన ఇలా నువ్వు 25,000 విషయంలో కావచ్చు, లేకుంటే వాళ్ళ కళ్యాణ లక్ష్మి విషయంలో తులం బంగారం ఇస్తామని చెప్పినావు. అనేక హామీలు అడ్డగోలు హామీలు ఇలా ఇచ్చి ఇలా నేనేదో సాధించిన అని చెప్పేసి ఇలా చెప్పుకుంటూనే ఉన్నారు. ఇలా మహిళలందరూ కూడా ఇలా చీత్కరించుకునే పరిస్థితి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన ఉన్నది. యువకుల విషయంలో ఇలా అనేక హామీలు ఇచ్చినావు. నువ్వేదో అవి ఇవ్వాల్సిన నోటిఫికేషన్ గత ప్రభుత్వం రాలేదు, ఇప్పుడు వచ్చినాయి అంతే. నువ్వు కొత్తగా ఉద్యోగ కల్పన చేసినది ఏం లేదు ఇక్కడ. కానీ ఇదేదో నేను విజయం సాధించినట్టు ఇలా యువకులను ఏదో చేసినట్టు చెప్పుకుంటా ఉన్నావు.
కాబట్టి ఇలా అన్ని రంగాల్లో ఈ ప్రభుత్వం విఫలమైంది. కాబట్టి ఇలా రైతులు కావచ్చు, మహిళలు కావచ్చు, యువకులు కావచ్చు అందరూ కూడా ఈ ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ఉన్నారు. ఈ ప్రభుత్వం పట్ల విశ్వాసం కూడా లేదు. వీళ్ళు ఇయ్యాల కాదు రేపు చేస్తారన్న విశ్వాసం కూడా ప్రజలకు లేదు. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ వైపున ఈయన ఇచ్చిన హామీల అమలు విషయంలో ఈయన వెంటాడతాము. ఇలా భారతీయ జనతా పార్టీ కిషన్ రెడ్డి గారు కూడా ఇలా రాష్ట్ర అధ్యక్షులు కూడా పిలుపునివ్వడం జరిగింది. డిసెంబర్ 1వ తారీఖు నుంచి వీళ్ళ ఏడాది పాలన పైన వీళ్ళ వైఫల్యాల పైన పెద్ద ఎత్తున మేము ఆందోళన కార్యక్రమాలను రూపకల్పన చేస్తున్నాము. పెద్ద ఎత్తున అక్కడ ఉద్యమించి ఇలా ప్రజలను ఇలా ఒక ప్రజా ఉద్యమాన్ని కూడా మేము నిలుస్తామని చెప్పేసి ఈ సందర్భంగా చెప్తాం. ఇది మొత్తానికి మనం సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు గంగాడి మోహన్ రెడ్డి గారు మన కాంగ్రెస్ ఏడాది పాలన సిద్దిపేటలో రాజకీయ పరిస్థితులపై చెప్పిన విధానం ఇది. కెమెరామెన్ కిరణ్తో కరుణాకర్, సిద్దిపేట.